విమానయాన చరిత్రలోనే మరో అతిపెద్ద ప్రమాదంగా మారిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘోర విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం కొద్ది క్షణాల్లోనే కూలిపోవడం సంచలనంగా మారింది. దాంతో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలు పలుమార్లు చోటు చేసుకుంటున్న సాంకేతిక సమస్యలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇక చివరికి ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్లోనూ ప్రమాదానికి 2 గంటల ముందు సాంకేతిక సమస్య వచ్చినట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ప్రమాదానికి గురైన ఇదే విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా వెళ్తున్న టైంలో లండన్కి వెళ్తుంది. అయితే ఆ టైంలోనే ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి చేరుకుంది. అయితే ఆ సమయంలో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిందంటూ అందులో ట్రావెల్ చేసినటువంటి ఆకాష్ అనే ఒక ప్రయాణికుడు ఆ సంచలన విషయాన్ని బయటపెట్టాడు వీడియో రూపంలో. టెక్నికల్ ప్రాబ్లంకి సంబంధించిన వీడియో రికార్డ్ చేసిన ఆయన ఏసీ టీవీ స్క్రీన్స్ పనిచేయడం లేదని, అక్కడ ఉన్నటువంటి ఏసీ సరిగా పనిచేయట్లేదని, అందరే కాదు అక్కడ ఉన్నటువంటి స్క్రీన్స్ కూడా సరిగా పనిచేయట్లేదంటూ ఒకంత ఆయన వీడియోలో అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. విమానంలో ఏదో జరుగుతుందంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు ఆకాష్. అలాంటి పరిస్థితుల మధ్యే అహ్మదాబాద్లో దిగిపోయిన ప్రయాణికుడు ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేశారు. And we are here for the last 15 minutes. Nothing happening. Remote isn't working. Nothing is working. I don't know why. అహ్మదాబాద్ నుంచి బయలుదేరడానికి 2 గంటల ముందు ప్రమాదం జరిగిన విమానంలో ప్రయాణించినట్టుగా ప్యాసింజర్ ఆకాష్ వెల్లడించారు. ఇదే విమానంలో ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చానన్నారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వస్తున్న టైంలో సాంకేతిక లోపాలు గుర్తించానని, అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. ఎయిర్ ఇండియా సిబ్బందికి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు, అసలు పట్టించుకోలేదంటున్నారు ఆకాష్. విమానంలోని పరిస్థితులను వివరించాలనే ఉద్దేశంతోనే వీడియో రికార్డ్ చేసినట్టుగా, ఎయిర్ ఇండియాకి ట్వీట్ చేసినట్టుగా కూడా ఆయన చేయాలనుకొని ఆ వీడియో తీసినట్టుగా కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందంటున్నారు అహ్మదాబాద్ ప్యాసింజర్ ఆకాష్. And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working at today. ఈ వీడియోను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆకాష్ రికార్డ్ చేసే టైంలో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్ అండ్ స్క్రీన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అని చెప్తున్నాడు. అండ్ దానికి సంబంధించిన స్విచ్లు కానీ రిమోట్స్ కానీ అవేవి కూడా పని చేయనట్టుగానే కనిపిస్తున్నాయి. ఏసీలు పని చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ లెక్కన ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో 2 గంటల ముందే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వస్తున్న సమయంలోనే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's